మనిషి ఒంటరిగా బతకగలడా? బతకవచ్చు, కానీ ఎదగలేడు, గెలవలేడు, చరిత్రని సృష్టించలేడు. ఐక్యత ఇది కేవలం ఒక పదం కాదు, ఇది ఒక శక్తి. మనసులు కలిసినప్పుడు ఉండే మహాశక్తి. ఒక మనిషి శబ్దం ఒక గాలి అలికిడి మాత్రమే, కానీ ఒక 100 మంది కలిసి గట్టిగా మాట్లాడితే అది ఉద్యమం అవుతుంది. ఒక మనిషి కళ ఒక ఆశ మాత్రమే, కానీ లక్షల మంది కలిసి కలలు కనితే అది విప్లవం అవుతుంది. మన జీవితంలో ఐక్యత. ఒక కుటుంబం ఊహించండి. అక్కడ ప్రేమ ఉంది, గౌరవం ఉంది, పరస్పర నమ్మకం ఉంది. అక్కడ సమస్యలు వచ్చిన అవి చీల్చలేవు, ఎందుకంటే వాళ్ళు ఒకరినొకరు అండగా ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒకరికొకరికి తోడుగా ఉన్నారు. ఒక టీమును ఊహించండి. ప్రతి ఒక్కరి ప్రతిభ అనేది వేరు, కానీ లక్ష్యం ఒకటే. అక్కడ నేను అనే మాట మాయమై మనం అనే మాట పుడుతుంది. అదే విజయానికి దారి. ఐక్యత అంటే అందరూ ఒకేలా ఉండటం కాదు, వేరువేరు వ్యక్తిత్వాలు, వేరువేరు ఆలోచనలు, కానీ ఒకే దిశలో ప్రయాణం చేయటం. ఐక్యత అనేది ఎందుకు అంత ముఖ్యమో తెలుసా? ఈ రోజుల్లో మనం చిన్న విషయాలకే విడిపోతున్నాం. అభిప్రాయం వేరైతే శత్రుత్వం పెరుగుతుంది. స్వార్థం కోసం బంధాలను కోల్పోతున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన బలం ఎక్కడుంది? మన ఒంటరి ప్రతిభలోనా, లేక మన సమూహ శక్తిలోనా? ఒక కర్రను విరగటం సులువు, కానీ 10 కర్రలు గట్టిగా కలిసి ఉంటే విరగొట్టడం అనేది అసాధ్యం. అదే ఐక్యత. నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు నిన్నెవరైనా గెలుస్తారు. నువ్వు మందిలో మందగా ఉంటే నిన్నెవరు ఏమీ చేయలేరు. సమూహమే అసలైన బలం, కలిసుంటే అపారమైన శక్తి. ఐక్యత అంటే క్షమించటం, ఐక్యత అంటే వినటం, ఐక్యత అంటే అర్థం చేసుకోవటం. మీరు కలిసుంటే ఎవరో మిమ్మల్ని ఆపలేరు. మీరు విభజించబడితే ఎవరూ మిమ్మల్ని కాపాడలేరు. మీ కలలు పెద్దవిగా ఉండాలి, కానీ ఆ కలను సాధించడానికి మీ మనసులు అనేవి కలిసి ఉండాలి. ఒక్క నాయకుడు దేశాన్ని మార్చలేడు, కానీ ప్రజలు కలిస్తే దేశం మారుతుంది. మన జీవితంలో ప్రతి సంబంధం ఒక బంధం. ఆ బంధం బలంగా ఉంటే ఐక్యతగా ఉంటుంది. మన మాటలు విభజించకూడదు, మన ఆలోచనలు అనేవి చీల్చకూడదు, మన హృదయాన్ని కలపాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఒక చిన్ని దీపం, కలిసుంటే మనం ఒక సూర్యుడ లాంటి వెలుగు.